సుఖాని దుఃఖోపశమాయ భోగాన్ సుఖాయ జానాతి విమూఢచేత తాన్యేవ దుఃఖాని పునఃసుఖాని జానాతి విద్ధాన విమూఢచేత. జో 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 లాలి జో 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 శుద్ధోసి బుద్ధోసి నిరంజనోసి సంసారమాయా పరివర్జితోసి సంసార స్వప్నం త్యజమోహ నిద్రాం మదాలసోలాప మువాచ పుత్రం జో 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 లాలి జో జో జో. మనం ఇవాళ 7వ శ్లోకం అదే 7వ పాటలో ఉన్నాము. ఇక్కడ 2 విషయాలు కాదు 4 విషయాలకి మనం క్లారిటీ తెచ్చుకోవాలి. మనం రోజు వాడుకునే పదాల్లోనే మనకి అర్థాలు చాలా వరకు తెలియవు. అవేంటంటే సుఖము, సంతోషము, దుఃఖము, కష్టము. ఓకేనా? సుఖము అంటే మనం ఏదైనా వస్తువు వల్ల పొందిన దాన్ని సుఖం అంటారు. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా కారు కొనుక్కున్నాం అనుకోండి, ఆ కారు వల్ల మనకి సుఖం వస్తుంది. ఆ కారు కొనుక్కుని కొన్నాళ్ళు వరకు దాన్ని కారు దిగిపోయి కూడా మనము ఇంటికి వచ్చి అబ్బా భలే సౌకర్యంగా ఉంది, భలే ఉంది కారు, కలర్ బాగుంది, భలే మంచి కారు కొనుక్కున్నాం అని చెప్పి దాన్ని తలుచుకుని ఆనందపడ్డాం అనుకోండి, సంతోషం అంటారు దాన్ని. అర్థమవుతుందా? దుఃఖం అంటే మనం ఎవరన్నా తిట్టామనుకోండి, లేదంటే మనల్ని ఎవరైనా తిట్టారనుకోండి, అది దుఃఖిస్తాం. ఆ విషయాన్ని ఇంటికెళ్ళి నన్ను అలా తిట్టాడు అని తలుచుకుని బాధపడ్డామనుకోండి, అది కష్టం రూపంలో మనకి పరిణితి చెందుతుందన్నమాట. ఈ 2 విషయాలకి మనం క్లారిటీ తెచ్చుకోవాలి. అయితే వీటికి అతీతంగా ఉన్న స్థితి ఒకటి ఉంది, దాన్ని ఆనందం అంటారు. అంటే ఇది సుఖం ఏదైతే వచ్చి సంతోషం ఏదైతే వచ్చిపోయిందో అలా ఇది ఉండదు, పర్మనెంట్ గా ఉండిపోతుంది. ఇప్పుడు కారు వల్ల వచ్చిన సుఖం ఏదైతే ఉందో, కారు దిగే కూడా సంతోషంగా మనం ఉన్నాం కదా, కొన్ని రోజులు చెప్పుకున్నాం. ఆ సంవత్సరం గడిచింది అనుకోండి, ఆ సుఖం ఏదైతే ఉందో, ఆ సంతోషం ఏదైతే ఉందో అది ఉండదు. ఎందుకంటే అలవాటు పడిపోతాం కారుకి. అందుకని ఆ సుఖ సంతోషాలు మనకు ఒక వస్తువు వల్ల వచ్చేవి ఉండవు. అది ఈ కారు విషయమే కాదు, ఒక ఇల్లు కట్టుకున్నా సరే, కట్టుకున్న వెంటనే చాలా సంతోషంగా ఉంటాం. దాన్ని తలుచుకుని ఆనందపడుతూ సుఖంగా ఉన్నామని మనం అనుకుంటూ ఉంటాం. ఆ విధంగా ఏదైతే మన సుఖ సంతోషాల గురించి మాట్లాడుకుంటున్నామో అవి నిరంతరం ఉండవు. నిరంతరం ఎప్పుడు ఉండిపోయేది ఏంటంటే అది ఆనంద స్థితి, సచ్చిత్త ఆనందం అంటారే అదనమాట. అంటే ఇప్పుడు సుఖము, సంతోషము, ఆనందము 3 విషయాల గురించి మనం తెలుసుకోవాలి. సుఖము అంటే ఏదైనా వస్తువు వల్ల వచ్చేదాన్ని సుఖం అంటారు. దాన్ని తలుచుకుని మనం ముచ్చట పడిపోతూ ఉంటే దాన్ని సంతోషం అంటారు. ఈ సుఖ సంతోషాలు వస్తువు వల్ల వస్తాయి, కానీ ఆనందం అనేది వస్తువు వల్ల రాదు. అది మనం తెలుసుకోవాలి. కానీ మనం ఏమనుకుంటామంటే విషయ వస్తువుల వల్ల కానీ, విషయాల వల్ల కానీ, వస్తువుల వల్ల కానీ మనకు ఆనందం వస్తుంది అని మనం అనుకుని భ్రమలో ఉండి వాటి వెనకాల పడుతూ ఉంటాం. ఈ విషయం మనం చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. ఆ విషయాన్నే ఇక్కడ 7వ పాటలో సుఖాని దుఃఖోపశమాయ భోగాన్ అంటున్నారు. అంటే ఏదైతే దుఃఖం ఉందో, అంటే మనం దేని గురించో దుఃఖిస్తున్నామో ఆ దుఃఖము సుఖం వల్ల వస్తుందని చెప్పి మనం భ్రమలో పడిపోతాం. దుఃఖము పోవాలంటే సుఖం వెనకాల పరిగెట్టాలి అనుకుంటున్నాం. అంటే భ్రమలో ఉన్న మనము ఈ దుఃఖం ఏదైతే వచ్చిందో ఎంతకాలం ఉంటుందమ్మా? క్షణకాలం ఉంటుంది. సుఖం కూడా అంతే, క్షణంలో పుడుతుంది, క్షణంలో పోతుందన్నమాట. అంటే ఈ దుఃఖము నిజమని భావించి, మీకు అర్థమవుతుందా? మనకి ఏదైతే దుఃఖం ఉందో ఆ దుఃఖము శాశ్వతం అని భావించి, నిజము అంటే శాశ్వతం అనుకుంటున్నాం, ఇది మనకి ఎప్పుడు ఉండిపోతుంది, నాకే అన్ని దుఃఖాలు వచ్చేసాయి, ఎవ్వరికీ లేవు,
అని ఇదే నిజం అనే భ్రమలో మనం ఉండిపోయి అటువంటి దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి దూరంగా పారిపోవడానికి మనం ఏం చేస్తామంటే ఆ, క్షణ సుఖాల కోసం పరుగులు పెడతాం. దీన్నే సుఖాయ జానాతి విమూఢ చేత అన్నారు. ఈ సుఖాల కోసం మూఢులమై మనము మూర్ఖులు మూడులు అంటే వీళ్ళేదో కేటగిరీ అనుకోకండి అమ్మా. తెలివి తక్కువతనం, అజ్ఞానం అన్నమాట. దిశానిర్దేశతనం లేక, ఒక స్పష్టత లేక విమూఢ అనేసిందంటే మదాలస అమ్మ. ఏమని? ఏదైతే దుఃఖం ఏదైతే మనకు ఇవ్వబడిందో మన ప్రారంధ కర్మ వల్ల వచ్చింది అనుకుందాం కాసేపు. అయితే దాన్ని భరించే శక్తి లేక మనం ఏం చేస్తాము అంటే సుఖాల కోసం, క్షణ సుఖాల కోసం, పర్మనెంట్ సుఖాలు కాదు, క్షణ సుఖాల కోసం మనం ఏం చేస్తామంటే వెంపర్లాడిపోతాం అన్నమాట. సమానంగా వెంబడిస్తాం. అయినప్పటికీ వారు నొప్పి అదే ఆనందం కోసము రెండిటికి ఆనందం ఏదైతే ఉందో దానికోసం పరిగెట్టి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని కోల్పోతాం. తాత్కాలిక ఆనందం వైపు పరుగులు పెట్టి ఎవరైతే మనం ఏదైతే అజ్ఞానం గురించి తనేవ దుఃఖాన్ని పునఃసుఖాన్ని, ఈ సుఖం కోసం పరుగులు పెట్టి మళ్ళీ దుఃఖాన్ని పొందుతూ ఉంటాం. ఆ దుఃఖాన్ని భరించలేక క్షణ సుఖాల కోసం పరిగెడుతూ ఉంటాం. అంటే దుఃఖం సుఖం దుఃఖం సుఖం అని పరుగులు జీవితం అంతా అలసట భావంలో పడిపోతుంది. జానాతి విధాన విమూఢ చేత, ఈ జనన మరణ చక్రంలో మనం ఎలా చిక్కుకుపోతామంటే సుఖాల కోసం వీటి కోసం పరుగులు పెట్టి శాశ్వతమైనటువంటి ఆనందం ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టేసి ఒక స్పష్టత లేకుండా మనం ఉండిపోతాము. కాబట్టి ఈ దుఃఖం ఏదైతే ఉందో అది శాశ్వతమైనది కాదు, అది అల్పమైనది, క్షణమైనది. అది ఎంతో కాలం ఉండదు నాన్న. ఈ దుఃఖం ఏదైతే నీకు ఇప్పుడు వచ్చిందో, ఏదో దుఃఖం వచ్చిందని నువ్వు ఏడుస్తున్నావు కదా, ఆ దుఃఖం ఏదైతే ఉందో అది క్షణమే. అదే విధంగా సుఖం రేపు పొద్దున్నప్పుడు దుఃఖిస్తున్నావు, కాసేపటికి మళ్ళీ నీకు సుఖం కూడా వస్తుంది, అది కూడా క్షణమే. కాబట్టి ఈ రెండింటి కోసం నువ్వు వేడద్దు. నీ జీవితం ఏదైతే ఉందో సుఖ దుఃఖాల మధ్యలో ఉందని నువ్వు అనుకోవద్దు. నీ జీవితం ఆనందపరమే. సుఖము దుఃఖము అనేది చాలా చిన్నదన్నమాట, లిమిటెడ్ మన జీవితంలో ఇవ్వబడ్డాయి. కానీ ఆనందం అనేది అన్లిమిటెడ్ అన్నమాట. మనం బయట వస్తువుల్లో సూపర్ మార్కెట్లో అన్లిమిటెడ్ అంటే ఇప్పుడు ఫుడ్ రూపంలో వస్తున్నాయి మనకి. చూడండి బయట రోడ్ సైడ్ కానివ్వండి, హోటళ్లలో కానీ బోర్డు పెడతారు, ఇంత కాస్ట్కి అన్లిమిటెడ్ ఫుడ్ అని చెప్పేసి మనకి బోర్డు పెడుతూ ఉంటారు. అలాంటిదే మన జీవితంలో ఉండేటువంటి ఆనందం ఏదైతే ఉందో అది అన్లిమిటెడ్. అన్లిమిటెడ్ కోసం మనం తపన పడాలి, అన్లిమిటెడ్ ఆనందం కోసం తాపత్రయపడాలి. ఆ సచ్చిత ఆనందం కోసం మనం పరుగులు పెట్టాలి. కానీ ఈ సుఖ దుఃఖాలు అనే క్షణ ఆనందాల కోసం, లిమిటెడ్ ఆనందం కోసం మనం పరుగులు పెట్టకూడదు అని ఈ యొక్క పాట యొక్క తాత్పర్యం అన్నమాట. మనిషి ఎప్పుడు కూడా ఆ శాశ్వతమైన దేవుడు. చూడండి మనం మార్కెట్కి వెళ్ళినా ఏదైనా వస్తువు కొనుక్కున్నా ఇది ఎన్నాళ్ళు కొన్ని కొనుక్కున్న కొద్ది కాలానికే అది పాడైపోయింది అనుకోండి, ఏమనుకుంటాం మనం? దానివల్ల ఉపయోగం ఏంటుంది? అలా ఉండకూడదు కదా. జీవితం కూడా సుఖ దుఃఖాలనే అయోమయంలో పడిపోయి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని కోల్పోకూడదు. ఎందుకంటే ఇంకొంచెం కిందకి దిగితే మీరు ఇంకొంచెం జాగ్రత్తగా వినండి. ఇందులో కంగారు ఏమీ లేదు. ఒక వ్యక్తి ఒక సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కున్నాడట. సెకండ్ హ్యాండ్ కార్ అంటే గతంలో ఒకరు ఎవరో వాడి ఉన్నారు, దానిని వీరు తెలుసుండే కొనుక్కున్నారు. కొనుక్కుంటే గతంలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అంటే రిపేర్స్ ఏమున్నాయో అవి కొనుక్కున్న వాడికి కూడా వర్తిస్తాయి కదా, వాడు కూడా బాగు చేయించుకోవాల్సి వస్తుంది కదా. అది కాకుండా దీన్ని ఇంకొంచెం రఫ్గా వాడేశాడు అనుకోండి, ఆ సెకండ్ హ్యాండ్ కారు అతి త్వరగా పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ జీవితం కూడా సెకండ్ హ్యాండ్ లాంటిది. ఎందుకంటే గత జన్మల యొక్క సంచిని పట్టుకుని ఎక్కడి నుంచో బయలుదేరి వచ్చింది కదా ఈ దేహం ఏదైతే ఉందో, దీన్ని మనం వాడుకోవడం ఎలా వాడుకోవాలంటే ఈ భోగాల వెంట, ఈ సుఖాల వెంట, ఈ దుఃఖాల వెంట దీన్ని పరుగులు పెట్టిస్తే అసలైన ఆనందాన్ని అందుకునే అంత స్థితి ఆ యొక్క సత్తును కోల్పోతుందమ్మ. శరీరం కానివ్వండి, మనసు కానివ్వండి.
ఆ సత్తు కోల్పోకూడదు మనిషి ఎప్పుడూ కూడా. ఆ సత్తు కోల్పోకుండా ఉండాలి అంటే, ఆ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందాలి అంటే, చక్కని సత్సంగత్యాల ద్వారా, చక్కని మనస్తత్వం ద్వారా, చక్కగా ప్రాణాయామం చేసుకుంటూ, మన జీవితాన్ని గడిపే ఏమిటండి మీరు బానే చెప్పేస్తారు. రోజు ఒకే పాఠం చెప్పేస్తారు మీరు. ఎన్నని ప్రయత్నం చేస్తే ఈ మనసు నిలబడుతుందా అండి? అని చెప్పి మీరనొచ్చు. కానీ, మనం ఎప్పుడూ కూడా ప్రయత్నపూర్వకంగా ఏ పని చేసినా అది ఆగుతుంది. అందుకనే ఇంతమంది మహర్షులు, ఇంతమంది ఋషులు, ఇంతమంది గురువులు ఎందుకు కంఠోపాఠంగా చెప్తున్నారు అంటే, వాళ్ళు అనుభవించిన విషయమే కదా! ఎవరు అనుభవించని విషయం గురించి చెప్పరు కదా! నేనంటాను, నేను ఫలానా వస్తువు తిన్నానండి, చాలా బావుందండి అంటాను. నేను తినలేదు గానండి, చాలా బావుందండి అని నేను చెప్పగలనా? తింటేనే నేను చెప్పగలను కదా! అదే విధంగా వారు అనుభవించారు కాబట్టే మనకు చెప్తున్నారు. అంత కంఠోపాఠంగా చెప్తున్నారు అంటే ఆనందానుభూతి ఉంది. అది ప్రతి ఒక్కరికి అందుతుంది. దీనికి కొంతమంది ఒక వర్గం వారే దీనికి సంబంధించిన వాళ్ళు అని చెప్పి మనం ఎప్పుడూ అనుకోకూడదు. దీన్ని ఎవరైనా అనుభవించొచ్చు. గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళైనా సరే ఈ అత్యుత్తమైనటువంటి ఆనందానుభూతి కోసం మనం వెంపర్లాడాలే గానీ చిన్న చిన్న క్షణికానందాల కోసం, చిన్న చిన్న సుఖాల కోసం మనం యొక్క ఈ సత్తుని మనం ఎప్పుడూ కూడా పాడు చేసుకోకూడదు. జానాతి విద్ధాన విమూఢచేతః. ఏ మూర్ఖుడైనటువంటి వాడు ఇలాంటి వెంపర్లాడుతూ ఉంటాడు. దానికోసమే చిక్కుకుపోయి పుడుతూ ఉంటాడు. జానాతి అలాంటి వాడు పుడుతూ ఉంటాడు. మనం కాదు. మనం మళ్ళీ పుట్టే ప్రయత్నం చేయకుండా మన జీవితాన్ని గడుపుకోవాలి నాన్న అని చెప్పి మదాలస అమ్మ చెప్తున్నారనమాట. ఒకసారి మళ్ళొక్కసారి పాడుకుందాము.